జోగి రమేష్ చెప్పే మాటలకు జరుగుతున్న పరిణామాలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎప్పుడైతే జోగి రమేష్ పేరు జనార్దన్ రావు డైరెక్ట్ గా బయట పెట్టాడో, జోగి రమేష్ చేయమంటేనే ఈ కల్తీ లెక్కలు చేశాను, కూటమి ప్రభుత్వం మీద విషం చెమ్మటం కోసం నాతో చేయించారని ఎప్పుడైతే ఓపెన్ గా వీడియో ద్వారా చెప్పాడో, పాపం ఈ బురద ఎలా కడుకోవాలో జోగి రమేష్కి అర్థం కాల. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించకుండా ముందు బురద కడుక్కోవాలి. కాబట్టి వెంటనే ఆ రోజు వెంటనే హడావిడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేసి నోటికొచ్చిన 4 మాటలు మాట్లాడేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మాటలనే గట్టిగా పట్టుకుంది. ఎందుకనంటే జోగి రమేష్ ఆ రోజు మాట్లాడింది ఏంటి, అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తితో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు సంబంధం లేదు, ఫోన్ కాల్స్ కానీ లేదా ఇతర ఏ లావాదేవీల పరంగానూ ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు అని జోగి రమేష్ చెప్పాడు. ఆ క్షణంలో జోగి రమేష్ చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే పీక మీద కత్తిలాగా అక్కడ డైరెక్ట్గా నేను జోగి రమేష్ చెప్తేనే చేశాను అన్నాడు. కాబట్టి రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పాపం చెప్పు ఉంటాడు. తరువాతే జరిగే పరిణామాలు ఏంటని ఆలోచించాలి. నిజంగా సంబంధం లేని వ్యక్తి అనుకోండి, నో ఇష్యూ. ఇప్పుడు నేనున్న ఆ జనార్దన్ రావుతో నాకు సంబంధం లేదు, సో నేను ధైర్యంగా చెప్తా ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు అంట. ఎందుకంటే నిజంగా నా వ్యక్తి నేను ఎప్పుడు చూడాల, ఎప్పుడు కలవాల. కాబట్టి ఫోన్ సంభాషణ ఉండదో, లేకపోతే ఇతర లావాదేవీలు ఉండవు, ఫోటోలు ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి నాకు భయం లేదు. కానీ జోగి రమేష్ ఏం చేశాడు, ఆ వ్యక్తికి తెలుసు అసలు వాస్తవానికి ఈ వ్యాపార సామ్రాజ్యం మొత్తాన్ని చూసుకోమని అప్పచెప్పిందే జనార్దన్ రావుకి, అదంతా వేరే స్టోరీ. సో ఆ వ్యక్తిని తరచూ కలుస్తాడు, ఫోటోలు దిగుతాడు, ఫంక్షన్లకు వెళ్తాడు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ నాకు తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, జనార్దన్ రావుతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలతో పాటు ఆయన వాట్సాప్ స్టార్టింగ్లు కూడా బయటకు వచ్చినాయి. దీంతో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కక్కలాక మింగలాక అన్నట్టుంది. ఏదో పాతకాలపు సామెత ఉంటుంది, కరవమంటేనే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఇప్పుడు మొదట చెప్పిన దాన్ని సమర్థించుకోవాలా, లేదా ఇప్పుడు వచ్చిన ఫోటోలని నాయి కాదని చెప్పి చెప్పాలా, అర్థం కాని పరిస్థితిలో పోనీ ఫేక్ ఏఐ ఫోటోలు ఏఐ వీడియోలు అని చెప్దామంటే అవి జెన్యూనిటీగా అందరికీ అర్థమైపోతుంది. అవి చూసిన ఎవడో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో లేకపోతే జెమిని ఏఐ ద్వారానో చేశారని ఎవడో అనుకోడు. అలాంటి ఫోటోలు అసలు ముందు జోగి రమేష్ ఏం మాట్లాడాడో చూస్తే తర్వాత బయటకు వచ్చిన ఆధారాలు అంటే ఒకసారి చూద్దాం. జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం, జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గాని ఇటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గాని ఫోన్ కాల్స్ గాని ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. జనార్దన్ అనే వ్యక్తి ఇంతకు ముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో ఉండడం అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టు కథని స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఓకే, బాగుంది. ఏమంటాడు, ఇదంతా చంద్రబాబు గారు కుట్ర, అసలు ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తితో నాకు సంబంధం ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా కుట్ర అని అన్నాడు. సో దీనికి 2 ఆధారాలు, బలమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. అది అవునో కాదో జోగి రమేష్ చెప్పాలి. విషయం ఏంటంటే జోగి రమేష్ ఆ 2 ఆధారాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల. మీకు ఇక్కడ అర్థమైపోద్ది జోగి రమేష్ దొరికిపోయాడో లేదో. నువ్వు ఆ రోజు జోగి రమేష్ అనే వ్యక్తి పేరు చెప్పగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా గబా గబా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నీ వాట్సాప్ చాట్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు, ఆ జనార్దన్ రావుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. నీ పేరు చెప్పినప్పుడు బయటకు వచ్చావు కదా, మరి నీతో కలిసి ఉన్న ఆధారాలు, నీతో మాట్లాడిన ఆధారాలు బయట పెట్టినప్పుడు నువ్వు ఎందుకు బయటికి రాలేదని నేను అడుగుతున్నా. ఎందుకు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పలా, అవి నాయి కాదు, ఆ చాటింగ్ నా కాదు, ఆ ఫోటోలు నాయి కాదు, మీరు ఏ ల్యాబ్కైనా పంపి టెస్ట్ చేయించుకోండి, నాకు సంబంధం లేదు అని ఓపెన్గా చెప్పొచ్చు కదా. అప్పుడు ఆ స్క్రీన్ షాట్లను ఆ మొబైల్ నెంబర్లు తీసుకెళ్ళి డైరెక్ట్గా జడ్జి ముందు పెడతారు, సరిపోద్ది. లేదా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతారు, అన్నీ చెక్ చేస్తారు, అది నిజమో కాదో రిపోర్ట్ కోర్టుకేస్తారు. ఎందుకు అడగలేవు నువ్వు దాన్ని, ఎందుకు అడగలేదు? సో ఇది కదా. సో దీని ఆధారాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది మొదటి ఆధారం. ఇది జనార్దన్ రావు మొబైల్ నుంచి తీసినటువంటి ఒక స్క్రీన్ షాట్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏంటిది, జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని చెప్పి జనార్దన్ రావు ఫీడ్ చేసుకున్నాడు. ఈ డీపీ కూడా అదే, అది అంటే స్క్రీన్ షాట్ తీసినప్పుడు డీపీ అది. సాధారణంగా జోగి రమేష్ నెంబర్ ఎవరి దగ్గర అయినా ఉండుంటే డీపీ అదో కాదో చెక్ చేస్తే మీకు విషయం అర్థమైపోద్ది. సో ఇక్కడ ఆల్రెడీ 6 సెకండ్స్ వాయిస్ కాల్ ఉంది, చేసింది అయితే జనార్దన్ రావే అర్థమవుతుంది. బట్ డేట్ అనేది లేదు, దాన్ని పక్కన పెడదాం. సెప్టెంబర్ 22 అంటే మొన్న సెప్టెంబర్ 22న కమ్ మై హోమ్ అని పెట్టాడు. తర్వాత ఒక 5 నిమిషాలకి 12:56 పెడితే ఒక 5 నిమిషాలకి జనార్దన్ రావు ఫోన్ చేశాడు, 20 సెకండ్లు మాట్లాడారు. తర్వాత మరి ఆ కాల్ కట్ అయిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ వెంటనే కాల్ చేశాడు. దానికి ఆన్సర్ అయితే జోగి రమేష్ చేయలేదు.
పక్కన పెడదాం. మళ్ళీ 1:07కి జోగి రమేష్ చేసి మళ్ళీ 20 సెకండ్లు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ 1 నిమిషం తర్వాత చేసి మళ్ళీ 12 సెకండ్లు మాట్లాడాడు. తర్వాత వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా అని పెట్టి కాల్ మీ ఫేస్ టైమ్ అంటే ఫేస్ టైంలో నాకు కాంటాక్ట్ అవ్వమని పెట్టాడు. దానికి ఓకే అన్నాను 1:13కి పెట్టాడు. సో ఇది వాట్సాప్ చాట్. ఇది అవునో కాదో జోగి రమేషే చెప్పాలా. సో ఇది మొదటి ఆధారం. రెండోది ఇంకా బలమైన ఆధారం ఇంకోటి ఉంది, చూద్దాం. సో ఇది రెండో బలమైన ఆధారం. మొత్తానికి ఏదో ఒక ఫంక్షన్లో జోగి రమేష్తో పాటు జనార్దన్ రావు కలిసి కూర్చున్నాడు. ఈ వ్యక్తే మన వీడియోలో మాట్లాడి జోగి రమేష్ పేరు చెప్పింది. సో ఎందుకు జనార్దన్ ఆ సమయంలో కలిసాడు చెప్పాలి. నువ్వు అన్నావు కదా, నాకు అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎప్పుడో వాళ్ళ తాతలు మా సందులో ఉండేవాళ్ళు తప్ప ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదని నువ్వే అన్నావు. నువ్వు అన్నావు కాబట్టి మరి ఇక్కడ ఫోటోలు బయటపడినాయి. ఏదో ఒక ఫంక్షన్లో అయితే ఇది ఎవరో, ఇది ఏమీ ఈళ్ళు తీసింది కాదు, మొత్తానికి జోగి రమేష్ వైసీపీ అభిమానులు లేదా ఫంక్షన్ పిలిచిన వాళ్ళు మొత్తానికి ఆ టైంలో తీసిన ఫోటోల్లో ఒక ఫోటో బయటకు వచ్చింది. సో ఇలాంటివి చాలా ఉంటాయి, ఎందుకంటే తరచుగా కలిసేవాడు. సో 1, 2 ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో ఈ ఫోటో ఒరిజినల్లో కాదో జోగి రమేషే చెప్పాలా, ఒరిజినల్లా కాదా అనేది జోగి రమేషే చెప్పాలా. ఇదే వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ ఫోటో కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇదే జోగి రమేష్ ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, చూశారు కదా మీరు. ఇదే జోగి రమేష్ ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎల్కర్ బిల్డింగ్ సేమ్ ఒకే ఫంక్షన్లో జరిగిన ఇది. నీకు జనార్దన్ రావు అనే వ్యక్తి తెలియకపోతే ఎందుకు మాట్లాడావు? నువ్వు అన్నావు కదా అసలు ఇంతకుముందు ఎప్పుడు ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు చూడలేదు, ఆ వాట్సాప్ చాట్ కానీ లేకపోతే ఇంకో ఫోన్ కాల్ కానీ ఇంకోటి కానీ లేదన్నావు కదా. నువ్వు ఏదైతే నాకు లేవన్నావో ఆ రెండు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు జోగి రమేష్ బయటికి రావడం మానేశాడు. ఎందుకు జోగి రమేష్ బయటికి రాడు? నీకు జనార్దన్ అనే వ్యక్తి తెలియకుండా ఆ రోజు పక్కన కూర్చోబెట్టుకుని ఎలా మాట్లాడావు, ఏం మాట్లాడావు? సరే ఫంక్షనే అయ్యి ఉండొచ్చు, నేను కాదని నేను అట్లా. ఇక్కడ ఫంక్షన్లో కలవటం గురించి కాదు, జనార్దన్ అనే వ్యక్తి నీకు తెలుసా లేదా? అప్పుడు నువ్వు యాదృచ్ఛికంగానే కలిసావో లేదో పక్కన పెడదాం కాసేపు. జనార్దన్ అనే వ్యక్తి నీకు తెలుసా లేదా, ఇది పాయింట్. ఇక్కడ చాలామంది అంటారు ఏదో ఫంక్షన్లో కలిసి ఉండొచ్చు, దాని అంత మాత్రానే దీన్ని అవినీతి అంటగడతారా? ఫంక్షన్లో కలిసినంత మాత్రాన దీన్ని అంటగట్టట్లా. పాయింట్ ఏంటంటే జనార్దన్ అనే వ్యక్తి తెలుసా లేదా? తెలియకపోతే కూర్చోబెట్టుకుని అలా మాట్లాడావు, అదే అడిగే పాయింట్. అది ఫంక్షనే కావచ్చు, మీ ఇద్దరినే పిలిచి ఉండొచ్చు, దాన్ని మనం కాదంట్లా. కానీ నీకు తెలుసు కదా, ఆ వ్యక్తి తెలుసు కాబట్టే కదా కూర్చోబెట్టుకుని మాట్లాడావు. అంటే వీళ్ళకి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. వీళ్ళు ఏదైతే అబద్ధం అని చెప్తున్నారో అవే నిజాలుగా కనపడుతున్నాయి. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. జోగి రమేష్ నాకు సంబంధం లేదని నోటితో చెప్పేశావు. సో నోటితో చెప్పిన దానికి ఏ ఆధారం ఉండదు, కానీ ఇక్కడ ఆధారాలు బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం దీని మీద నిన్ను ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పు. ఆ రోజు వచ్చేసి ప్రెస్ మీట్లో సాగదీసి మాట్లాడావు కదా, మరి ఈరోజు కూడా మాట్లాడు. ఆ వాట్సాప్ చాట్ ఎవరిది, ఇక్కడ మాట్లాడింది, ఇక్కడ కూర్చున్నావు, ఏ ఫంక్షన్లో కూర్చున్నావు, జనార్దన్ అనే వ్యక్తి తెలియకుండా పక్కన ఎలా కూర్చోబెట్టుకుని నువ్వు మాట్లాడావు చెప్పు. సమాధానం చెప్తే దానికి ఏదైనా రీజనబుల్గా ఉంటే ఓకే, జోగి రమేష్ చెప్పింది కూడా నిజం అనుకుందాం. అంటే మీకు సంబంధాలు ఉన్నమాట వాస్తవం. అసలు జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత, మంత్రి కూడా కాదు, జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ లిక్కర్ వ్యాపారాలను ఎవరికి ఇచ్చాడా అంటే జనార్దన్ రావుకే ఇచ్చారు. ఇంకోటి, జనార్దన్ రావుకి జోగి రమేష్ పేరు చెప్పాల్సిన అవసరంలా. చెప్పాలంటే ఎవడెవడి పేరు చెప్పి తప్పించుకోవచ్చు. జోగి రమేష్ పేరే ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి, అన్నీ పోసుకొచ్చినట్టు చెప్పాడు. ఎలా ప్లాన్ చేశారు, ములకల చెరువులో ఎందుకు ప్లాన్ చేయమన్నారు, ఇబ్రహీంలో ఎప్పుడు ప్లాన్ చేయమన్నారు, మీడియాకి లీక్ ఇచ్చింది ఎవరు, పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు లీక్ ఇచ్చింది ఎవరు, సాక్షి మీడియా వెనకమాలే పంపింది ఎవరు, అన్నీ చెప్పారు కదా. సో ఏదైనా కట్టుకదలితే కొద్దిగా అర్థం అవుద్ది. కానీ అక్కడ అన్నీ కూడా జరిగినవన్నీ కూడా వాస్తవాలు. అంటే జోగి రమేష్ అనే వ్యక్తికి జనార్దన్ రావు అనే వ్యక్తి తెలియదు అనేది పచ్చి అబద్ధం. తెలుసు అంటే జనార్దన్ రావు చెప్పింది కూడా నిజమే. కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మటం కోసం ఆల్రెడీ ఆపేసిన కల్తీ మద్యాన్ని తయారు చేయమని చెప్పింది జోగి రమేషే. జనార్దన్ రావుని ఇతర దేశానికి పంపి అదే సమయంలో ఎక్సైజ్ అధికారులకు లీక్ ఇచ్చింది జోగి రమేషే. ఆ తర్వాత సాక్షి మీడియాకు లీక్ ఇచ్చి వెనకమాల పంపింది జోగి రమేషే. ములకల చెరువులో టీడీపీ ఆ నాయకుల్ని చంద్రబాబు గారు సస్పెండ్ చేయడంతో ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి తిరగటంతో, అంటే సొంత పార్టీ నేతలను కూడా క్షణం ఉపేక్షించలేదు అని చంద్రబాబు గారి క్రెడిట్ రావడంతో వెంటనే మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేసి అక్కడ కూడా బయటపెట్టి ఆ తర్వాత దాన్ని దీనికి అంటగట్టే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా నిజమే. రేపో మాపో పోలీసు అధికారులు దీని మీద చంద్రబాబు గారు కూడా చెప్పారు, సిట్ ఏర్పాటు చేస్తామని. రేపో మాపో బండారం మొత్తం బయటపడుతుంది. తీగలాగితే డొంక గదిలినట్టుగా వీళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, అన్నీ కూడా వీళ్ళ లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి అన్నీ కూడా బయటకు వస్తాయి.
సో మొత్తంగా జోగి రమేష్ అనే వ్యక్తి ఆ రోజు మీడియా సమావేశంలో చెప్పింది పచ్చి అబద్ధం. జనార్దన్ రావు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం కోసం ఈ కల్తీ మద్యాన్ని జోగి రమేషే తయారు చేయమన్నాడు అనేది మాత్రం వాస్తవం.